ఉన్న కొద్ది మంది అయినా. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం, స్త్రీలలో నేను ఆశీర్వదింపబడిన దానని అని చెప్పుకుందామా ఒకసారి మనకు మనమే. అన్ని మెసేజెస్ ద్వారా మనం బ్లెస్ అయినామా లేదా? ఎస్ ఆర్ నో? గట్టిగా నాకు వినపడతలేదు. ఆకలి అరుపు వినిపిస్తుంది నాకు. ఎస్ కదా. మన గర్భఫలము దీవింపబడును గాక. కింది వచనంలోనే ఉంది. పక్కనున్నతో స్మైల్ ఇచ్చి, ఇందాక అమ్మగారు చెప్పారు, అందరూ నలుపు తెలుపు పొడుగు పొట్టిగున్నా కూడా పనులు మాత్రం అందరికీ దేవుడు తెలుపుగా ఇచ్చాడు. పక్కనున్న ఆమెతో చూసి చెప్పండి, స్త్రీలలో నీవు కూడా ఆశీర్వదింపబడిన దానం అని చెప్పండి. ఈరోజు బ్లెస్ అయిన మన అందరినీ దేవుడు తన మహిమ కొరకు వాడుకొనుగాక. నా పేరు జ్యోతి. ఆదికాండం 1వ అధ్యాయంలో 5 సార్లు ఉంటుంది. నేను మరాఠీ బ్రాహ్మణ్. 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఈరోజు పాస్టమ్మలకే అమ్మగారుగా దేవుడు 45 జిల్లాలలో నన్ను వాడుకుంటా ఉన్నాడు. మాకు కమిటీ ఉంది, తర్వాత ఏరియా వైజ్ లీడర్స్ ఉన్నారు. పాస్టమ్మల మధ్యలో పరిచయం చేయడానికి వాళ్ళను వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రేమలో, ఆత్మలో ఎల్లప్పుడూ వర్ధిల్లుచు ఆరిపోకుండా వారికి ట్రైనింగ్ ఇస్తూ, వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాను. ఈ పరిచయంలో దేవుడు ఘనంగా వాడుకుంటా ఉన్నాడు. అందుకు కేవలం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా కుటుంబం అంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, మంచి అల్లుళ్ళని ఇచ్చాడు, మంచి కోడల్ని ఇచ్చాడు. నాకు 3 మనవళ్ళు, 1 మనవరాలు. దేవుడు మహాకృపను బట్టి పరిచర్యలో విరామము లేని పరిచర్య ఇచ్చి ప్రభు పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నేను కూడా చాలా చేశాను. హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా వస్తాయి. రమేష్ గారిని, లుదియా కానీ ఏం నిరుత్సాహపడద్దు, మీరు కొనసాగుతూనే ఉండండి. ఎన్ని నెగటివ్ వస్తాయో వాటన్నిటినీ మీ చెవులు వినకుండా, చెవులు వాటికి అంగీకరించకుండా పాజిటివ్ అన్నీ తీసుకొని లార్డ్ బ్లెస్ మీ ఇన్ దిస్ ఏరియా అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు ఘనుడై గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళకే శ్రమలు వస్తాయండి. నిలబడకుండా కుర్చీలో కూర్చొని వినేవారికి ఏమీ రావు. సో దేవుడి నామానికి మహిమ. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆయన మహిమ కొరకు దేవుడు ఘనంగా వారి ఇరువురిని వాడుకొనుగాక. వారి ఇరువురు ఇక్కడికి వస్తే ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశ ఉంది. ఇది అయిపోయాక చాలా ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఫైనాన్షియల్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు ఎదుర్కొని ఆ బిడ్డలిద్దరిని నిలబెట్టి ఇంకా తన మహిమ కొరకు అనేక చోట్ల దేవుడు వాడుకొనుగాక. ఒకసారి పాల్ గారు ఇక్కడికి రండి, రమేష్ పాల్ గారు, లుదియా గారు ఇక్కడికి రండి. దైవజనరాలు అందరూ నిలబడి వారి వైపు మీ హస్తాలు జాపితే కనుక మీరు కూడా మీ హస్తాలు జాపండి. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే సింపుల్గా అయిపోదమ్మా. ఒక పూట భోజనమైనా కష్టమే, ఈ హాల్ అయినా కష్టమే, అన్నీ కష్టమే. ఏముండి ఏం లేకపోయినా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు, తలంపునిచ్చాడు, అన్నీ ఇచ్చిన దేవుడు ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. అందరం వారి వైపు హస్తాలు జాపుదాం. దయచేసి ప్రార్థన చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధి చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు, గణపరచటకు, నీ నామాన్ని కొనియాడటకు ప్రభా మాకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు నాయన, ఉన్నతుడవు ప్రభా నాయనా, నీకు స్తోత్రంలో నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రమేష్ పాల్ గారిని మీరు ఎన్నుకొని, లుదియా పాల్ గారిని మీరు ఏర్పరచుకొని తన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డకిచ్చిన ప్రేరణని బట్టి వందనాలు. ఎంతో ప్రయాసతో వైజాగ్ నుండి ఇక్కడికి నాయన ట్రైన్లో, కార్లో పోతున్నా ఎంతో అలసిపోతూ ఉంటాం. కానీ బిడ్డలు అలసిపోకుండా నాయన బండి ప్రయాణం చేసి తిరిగి హైదరాబాద్ క్షేమంగా వచ్చి నాయన వారి హస్తాలను బలపరిచి, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రార్థనా జీవితం కలిగి ముందుకొచ్చి ఇంతమందిని నా తండ్రి, నా ప్రభా ఒక్క వేదిక మీద నాయన ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనాలను సమకూర్చడమే కాదు, కానీ ఇంతమంది స్త్రీలు రావడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి వందనాలు. వారి ఇరువురిని మెంటల్గా, మెటీరియల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్ని రంగాల్లో మీరు బ్లెస్ చేయమని వేడుకొంచున్నాను. వారి కొదవలన్నిటినీ యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. ఇవన్నీ కూడా నా తండ్రి తీర్చి మీ మహిమ కొరకు ఇంకా రానున్న దినాల్లో అలనాడు 5 రొట్టెలు 2 చెన్ని చేపలు 5,000 మంది కంటే ఎక్కువగా తినగలిగినప్పుడు 12 గంపలుగా నాయన ఇది కూడా సమృద్ధిగా నా తండ్రి మీరు అనుగ్రహించి మిగులుటకు సహాయం చేసి మీ కృప మెండుగా దయచేయమని, వారి ఇరువురిని ప్రేమించిన ఇరువురు బిడ్డల్ని కూడా నీ దయ, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు ఎదుగుటకు సహాయము చేసి మీ కృప దయచేయమని, వారి ఇరువురిని దీవించి ఆశీర్వదించమని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వాళ్ళు దీవింపబడుదురుగా కానీ ప్రార్థన చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.